ముందు రాయడం నేర్చుకోరా. ఇప్పుడు మీకేమి వీడియోకి వస్తుంది చేయడం లేమిలా. మీరు బాగా రాయాలని చెప్పేసి మీరు బాగా రాస్తే మంచి మార్కులు రావాలని, మంచి ర్యాంకు వస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందిరా. హ్యాండ్ రైటింగ్ టిప్స్ ఫాలో అవ్వండి. సిట్టింగ్ పోస్చర్ 90 degreesలో కూర్చోండి. పెన్ ప్రెజర్ నార్మల్గా తీసుకోండి. పేపర్ మీద ఒత్తిడి ఉండకూడదు. స్పీడ్గా రాయాలంటే మీరు పెన్ యొక్క ప్రెజర్ నార్మల్గా ఉండాలి. అలాగే స్మూత్ ఫ్లో ఉండేటువంటి మంచి పెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే లైన్స్ ఈవెన్గా ఉండాలి. స్పేసింగ్ కరెక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా తీసుకుంటే మీలో సామాజిక దృక్పథము, మీరు సమాజంలో వ్యక్తులుగా చలామణి అవుతారు. మీరు మంచి వ్యక్తులుగా తయారవుతారు. మీలో సానుకూల దృక్పథం ఉంటుంది. మంచి పౌరులుగా తయారవుతారు. మీరు ఒక లీడర్షిప్ క్వాలిటీని మెయింటైన్ చేస్తారనమాట. అంటే ఆ యొక్క వర్డ్లో ఉన్న లెటర్స్ అంత దగ్గరగా రాయకూడదు, అంత దూరంగా రాయకూడదు. సమానంగా కరెక్ట్గా తీసుకొని రాసినట్లయితే మీలో ఒక మంచి సామాజిక సానుకూలమైనటువంటి దృక్పథం ఉంటుంది. మంచి రిజల్ట్ వస్తుంది, మంచి మార్కులు వస్తాయి. మీకు అంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అన్నమాట. మీకు చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. రాయరా. టుడే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్లో మనం లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్ అండ్ లైన్ స్పేసింగ్ గురించి మనం స్పేసెస్ గురించి నేర్చుకున్నాం. గుర్తుందా లేదా? నీకు 2 రోజులు గుర్తుందా తెలియలే? చెప్పే కదా, శ్రీ స్కూల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, శ్రీ స్కూల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ మై ఛానల్ నేమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి. మా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కొట్టాలి నేను. అరే మొన్న క్లాసు చేస్తే ఊరా చూశారు, వదిలేశారు, సరిగ్గా చూడలేదు. ఎటు పెట్టుకోవాలి నోట్బుక్? 45 degrees యాంగిల్లో ఉండాలి నోట్బుక్. బెంచ్ మీద మాత్రమే పెట్టుకోవాలి. కళలు తగ్గిపోయి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్.